ఫైన్. ఓకే, ఏంటి విజయవాడలో ఏం కుట్ర జరిగింది మీ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం? నాకున్న సమాచారం మేరకైతే ఇది విజయవాడలో కిడ్నాప్ చేయబడ్డాడు. కిడ్నాప్ ఇన్ విజయవాడ. టోటల్ 7 అటాక్ చేశారు. 7 people అటాక్. ఓకే. వన్ ఆఫ్ దెమ్ టుక్ హిస్ బైక్. అందులో 7 ఒక అతను బైక్ తీసుకున్నాడు. తర్వాత లేటర్ దే అన్రెస్ట్ హిమ్. ద జాకెట్ ఈస్ వన్ ఆఫ్ ద పర్సన్స్ హూ ఇస్ డ్రైవింగ్ ద బైక్. ఓకే, తెలుగులో మాట్లాడొచ్చు, మీకు అందరికి కూడా అర్థం అవుతుంది. అదే విజయవాడలో కిడ్నాప్ చేయబడ్డాడు బ్రదర్. సో 7 అటాక్ చేశారు. సో అందులో ఒక అతను ప్రవీణ్ బ్రదర్ యొక్క బైక్ తీసుకున్నాడు. తర్వాత మొత్తం బట్టలు అతని అన్డ్రెస్డ్ అంటే బట్టలు ఇప్పేయడం జరిగింది. జాకెట్ అనేది అందులో 7 ఒక అతను ప్రవీణ్ బ్రదర్ యొక్క జాకెట్ తీసుకున్నాడు. తర్వాత ప్రవీణ్ బ్రదర్ కి పాయిజనస్ ఇంజెక్షన్ అంటే విషంతో కూడినటువంటి ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన గొంతులోకి ఆల్కహాల్ మద్యం పోసారు. సో తర్వాత అతన్ని చంపేశారు. సో ఆ తర్వాత కొవ్వూరు టోల్ గేట్ దగ్గర తీసుకొచ్చారు. ఆ జాకెట్ మళ్ళీ అతనికి శరీరం మీద వేసి అక్కడ శరీరాన్ని రోడ్డు పక్కకి నిలబెట్టారు. సో అట్లనే ఆ బైక్ ని ఆయన మీద పెట్టారు. అది యాక్సిడెంట్ లా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది మనకు వచ్చిన సమాచారం. దాంతో పాటు చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ గారు ఐజీకి కేసుని ఎంత తొందరగా అయితే అంత క్లోజ్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందని మనకు సమాచారం ఉంది. ఆ 7 ఎవరు అంటే భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అనే బీజేపీ ఎంపీ, నర్సాపురం ఎంపీ. ఇది ఇక్కడ ఆయనకు ఈ బాధ్యత అప్పచెప్పినరు. సో అందులో దీని వెనకాల ఉన్న మాస్టర్ మైండ్స్ ఎవరంటే చిన్నజీఆర్ స్వామి, అమిత్ షా, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అనేది నాకు వచ్చిన సమాచారం. విచ్ క్రాఫ్ట్ అంటే క్షుద్ర పూజలు లేదా చేతపడి చేసి అతన్ని చంపడం జరిగింది. నాకు ఇంకా వేరే సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అతని యొక్క తొడ మీద కట్ చేయడం కానీ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేయడం కూడా చేసిండ్రు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఉంది. కాకపోతే ఆ రిపోర్ట్ బయటకు వస్తుందా లేదా అనేది అది వేరే ముచ్చట. సో అట్లనే కాంట్రాక్టర్ సుపారి గ్యాంగ్ ప్రవీణ్ బ్రదర్ యొక్క ఫోన్ తీసుకున్నారు. ఆ ఫోన్లకి వెళ్ళి డబ్బులు 6,20,00,000 ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఎక్కడికి పోయినాయి అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, రాయ్గఢ్ 8తో ఎండ్ అయ్యే అకౌంట్ నంబర్లకు పోయినాయి అనేది నాకున్న సమాచారం. అట్లనే ఆ కాంట్రాక్ట్ కిల్లర్స్ 3 వాహనాలను రెంట్కి తీసుకున్నారు. వైట్ కార్ సుజుకి స్విఫ్ట్, 2 ట్రక్కులు. ఈ ట్రక్కులని సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తీసుకున్నారనేది నాకు వచ్చిన సమాచారం. ఇది మొత్తం హ్యాండిల్ చేసింది భూపతి రాజు శ్రీనివాస్ వర్మ. 2 కత్తులు తీసుకున్నారా? 2 ట్రక్కులు, ఒక స్విఫ్ట్ కారు, వైట్ కారు సుజుకి స్విఫ్ట్. 3 కార్లు, ఒక కారు, 2 ట్రక్కులు. ఓకే. సో అట్లనే ఆ యొక్క దే బ్రాట్ 2 వేకెంట్ అప్ టు విజయవాడ దాకా ఆ 2 ట్రక్లని ఖాళీగా తెచ్చారు. ప్రవీణ్ బ్రదర్ యొక్క బాడీని మాత్రం సుజుకి స్విఫ్ట్ లో ఉంచారు. ఆ తర్వాత ప్రవీణ్ బ్రదర్ వెహికల్ ని ఆ ట్రక్ లో ఉంచారు. రెంట్ గా 5 లక్షలు ఆ యొక్క రెంట్ గా ఇచ్చారు ఆ 3 వాహనాలకి అనేది మనకున్న సమాచారం. ఓకే, ఎవరు 7 7 కాంట్రాక్ట్ కిల్లర్స్ అంటే సుపారి గ్యాంగ్. 7 అని మీకు ఎలా తెలుసు? ఇవన్నీ చెప్పిన వాళ్ళు మనకు ఆ ముచ్చట కూడా చెప్తారు. అంటే దాచుకోవడానికి ఏమి డిబ్బీలో వేసుకునే డబ్బులు కాదు కదండి. ఒక మర్డర్ కేసుకు సంబంధించి 7 ఉన్నారు, 2 ట్రక్కులు తీసుకున్నారు, ఒక స్విఫ్ట్ కార్ తీసుకున్నారు, వెంబడించారు. ఇన్ని డీటెయిల్స్ ఉన్నప్పుడు ఇదే దాచుకోవటానికి లేకపోతే మనం మైండ్లోనే ఉంచుకోవడానికి కాదు కదా, ఒక కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది కదా. అంటే మీరు ఇందులో చాలా విషయాలు చెప్పారు. 6 ఉన్నారు, అందులో బట్టలు విప్పారు, ఒకరు ఆయన షర్ట్ వేసుకున్నారు, ఆ తర్వాత ఏ ట్రక్కులో ఎప్పుడు పెట్టారు, మత్తు ఇంజక్షన్ ఎక్కడ ఇచ్చారు అని. సో ఇంత చూసినట్టుగా చెప్తున్నారు కదా, ఎవరు ఇది చెప్పింది? ఎవరు అది వాళ్ళని మనము బయట తీసుకురాలి కదా. అంటే నేరస్తులు మీరు దాస్తారా? మీకు తెలుసుండే వాళ్ళని చెప్పను అని అంటే మనకి నేరస్తులను దాస్తున్నది ప్రభుత్వం. వాళ్ళు రిలీజ్ చేయాలి వాస్తవాలు. అది కాదు. ఓకే, ఇన్ని డౌట్స్ మీ దగ్గర ఉన్నాయి, ఇన్ని డౌట్స్ కాదు, ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయన్నప్పుడు ఆ చెప్పిన వ్యక్తి ఒకటి, మీకు చెప్పిన వ్యక్తి
ఒక పెద్ద కట్టుకథ అయిన అల్లుండి ఉండాలా, లేకపోతే మీకు చెప్పినటువంటి వ్యక్తి ఆ 7గురితో పాటు ఆ 8వ ఓడైనా ఇన్ను ఉండాలా? ఎందుకంటే అంత షట్ట తీసాడు అనేటువంటి ఒక క్లియర్గా ఒక ఫ్రేమ్ టు ఫ్రేమ్ చెప్పారు కాబట్టి మీరంటున్న 7గురితో కాకుండా ఇంకొకరైనా అయి ఉండాలా, లేకపోతే కట్టుకథ అయినా చెప్పి ఉండాలా? ఒక్క మాట నేను చెప్తా. ఇప్పుడు ఆయన పేరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. మార్నింగ్ 8 అరౌండ్ 8:30కి ఆ సుగుణాకర్ అంటే ఆయన, శివశక్తి సుగుణాకర్ అంటే ఆయన, అసలు ఆ పంచనామా కానీ ఆ గ్రామ అధికారులు కానీ అక్కడికి పోయింది 9:30 వరకు. 9:30 వరకు ఎవరికి తెలియదు అక్కడ ప్రవీణ్ బ్రదర్ శవం ఉందని. అట్లాంటిది ఆ కరుణాకర్ సుగుణ అనే ఆయనకి ఎట్లా తెలుసు? 8:30కి ఎట్లా పోస్ట్ పెడతాడు సోషల్ మీడియాలో? అట్లనే ఈయన తాగి చచ్చిపోయిందని, యాక్సిడెంట్ అయిందని ఎవరు ఒక కంక్లూజన్ రాకముందే ఓకే, దానిపైన తీసుకుందాం. ఒకవేళ మీరు కనుక నిజంగా 8:30కి పోస్ట్ పెట్టుండుంటే కరుణాకర్ సుగుణ, ఆ వార్త 9:30 కంటే బిఫోర్, 8 కంటే బిఫోర్ ఎవరికీ తెలియలేదు, కానీ పోస్ట్ మార్టం 8కే పెట్టాడు అని అంటే ఓకే, దాన్ని అనుమానిద్దాం, దానిపైన వివరణ తీసుకుందాం. ఖచ్చితంగా ఆ పాయింట్ను వదలొద్దు. కానీ నాకు కావాల్సిన పాయింట్ ఏంటి అంటే 7గురు ఉన్నారు అని ఎలా తెలుసు? 7గురు బట్టలు విప్పారు అని ఎలా తెలిసింది? ఎవరు చూశారు? ఆయన బట్టలు విప్పడం దగ్గర నుంచి ఆయనకు మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వరకు, మత్తు ఇంజెక్షన్ ఇచ్చారా లేదనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లోనే రావాలి. కానీ మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు, బట్టలు విప్పారు, ఆ 7గురిలో ఒక వ్యక్తి వేసుకున్నాడు అని చెప్తున్నారు. ఈ ఫ్రేమ్ వరకు మనం కన్ఫైన్ అవుదాం, ఇక్కడ కొంత క్లారిటీ తీసుకుందాం. సో మీకు చెప్పింది ఎవరు? ఆ 7గురు ఎవరు? 7గురు కాంట్రాక్ట్ కిల్లర్స్. ఎట్లయితే ఇప్పుడు ఆయన పేరేంది అమృత ప్రణయ్ ఎట్లా చంపారు అస్గర్, అట్లా భారీ శర్మ. సో అదే విధంగా కాంట్రాక్ట్ సుపారీ. ఓకే, వాళ్ళు కనబడ్డారు అక్కడ. అమృతరావు కొంతమంది కాంట్రాక్ట్ కిల్లర్ని పురమాయించాడు, వాళ్ళు వచ్చారు, నరికారు, చంపారు, వాళ్ళకి మన ఉరిశిక్ష పడింది ఇదంతా. కానీ ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది హత్య ప్రమాదం అనేది ఇంకా బయటకు రాలేదు. సో ఇంకా నో, ఓకే, వస్తుందో లేదో చూద్దాం. ఎందుకంటే మాకు కూడా అనుమానాలు ఉన్నాయి కాబట్టి వస్తుందో లేదో చూద్దాం. ఎందుకు ఇవ్వట్లేదో కూడా అడుగుదాం. కానీ ఈ లోపు మీరు రివీల్ చేసేసారు మొత్తం ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఇవి అని. 7గురు ఉన్నారు అని చెప్తున్నారు. ఆ 7గురు సమాచారం మీకు ఇచ్చింది ఎవరు? ఒకవేళ మీరు అమెరికాలో ఉండి 7గురు సమాచారం మీరు చెప్పకపోతే పాస్టర్ మరణానికి సంబంధించినటువంటి ఒక వాస్తవాన్ని దాస్తున్న కేసు మీ పైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బహుశా మీరు ఆ పాపం మూటగట్టుకునే అవకాశం ఉంటుందేమో. అది ఇంటర్నల్ గా బీజేపీ వాళ్ళ యొక్క అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో ఇంటర్నల్ గా వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఆ ఇంటర్నల్ గా షేర్ చేసిన సమాచారం కావాల్సినది కదా. ఆ 7గురు చంపేశారు, ఆయన షర్ట్ విప్పి మత్తు ఇంజెక్షన్ ఎక్కించారు అనే విషయాన్ని మీకు చెప్పింది ఎవరు? మీ దగ్గర ఆధారం ఉందా? ఉంటే ఆ వ్యక్తిని మీరు దాయడం ద్వారా ప్రవీణ్ మరణానికి సంబంధించిన ఒక వాస్తవాన్ని దాచిన వ్యక్తిగా మీరు మిగిలిపోతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు చెప్పిన వ్యక్తి ఎవరో చెప్పాల్సిందే, అట్లీస్ట్ పోలీసులకైనా చెప్పాల్సిందే. లేకపోతే ఆ కుట్రలో మీరు భాగస్వాములు అయిన వాళ్ళు అవుతారు. అలా మీరు థ్రెటన్ చేస్తే కాదు, మనకు వచ్చిన టిప్స్ అంటారు కదా. టిప్స్ కాదండి, ఇది అనుమానమా నిజమా? నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి. అంటే ఇదంతా కూడా ఇలా జరుగుండొచ్చు అనుమానం పడ్డారా, లేకపోతే ఇలాగే జరిగిందా? నాకు అదైనా క్లారిటీ కావాలి. నేను క్లియర్ గా చెప్తున్నాను కదా, మీకు పోలీసు భాషలో, ఇన్వెస్టిగేషన్ భాషలో, ఈవెన్ అమెరికాలో అయినా సరే టిప్స్ అంటారు. టిప్స్ అంటే ఏంది? దే గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సమ్వేర్ బట్ దే డోంట్ రివీల్. కానీ ఒక మర్డర్కి సంబంధించినటువంటి